లో స్కోర్ మ్యాచ్ అయినప్పటికీ పంజాబ్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 27వ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది. మొత్తానికి ఈ రసవత్తర పోరులో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ పై గెలిచి పాయింట్స్ టేబుల్లో టాపర్ గా కొనసాగుతోంది. పంజాబ్ మాత్రం వరుస పరాజయాలతో టేబుల్లో 8వ స్థానంలో నిలిచింది. గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిపోయిన రాజస్థాన్ ఈ మ్యాచ్లో అదే తప్పు పునరావృతం చేస్తుందేమో అనిపించేలా లాస్ట్ లో టెన్షన్ పెట్టినప్పటికీ హిట్ మేయర్ సూపర్ ఫినిష్ ఇచ్చి రాజస్థాన్ ను గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము సులభంగా గెలవాల్సిన మ్యాచ్లో చివరి వరకు గెలుపు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే హిట్ మేయర్ చివరిలో మా గెలుపుని ఖాయం చేశాడు. అతడు పావెల్ చేసిన హిట్టింగ్ మాకు కలిసొచ్చింది. ఇక ఈ మ్యాచ్లో కేశవ్ మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ రోజు మా బౌలర్లు చక్కగా పంజాబ్ ని కట్టడి చేయడంలో విజయవంతమయ్యారు. మరోవైపు పంజాబ్ బౌలర్లు కూడా అద్భుతంగా మమ్మల్ని అడ్డుకున్నారు. పంజాబ్ తో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఇలా ఆసక్తి పోరు జరుగుతూనే ఉంటుంది. గత 4 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. ఇక మా జట్టు హై క్యాచ్ పట్టడంలో కొద్దిగా తడబడుతోంది. మిస్కమ్యూనికేషన్ కనపడుతోంది. ఈ విషయాన్ని కొద్దిగా సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇక గాయాల కారణంగా బట్లర్, అశ్విన్ కి ఈ మ్యాచ్ లో విశ్రాంతి కల్పించడం జరిగింది అని సంజు పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.